వర్షాల కోసం రైతాంగం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. వాతావరణ శాఖ చెప్పిన టైం దాటిపోయినా వరుణుడు కరుణించలేదు. ఇప్పటికే ఏపీలోకి ఎంటరైన రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడానికి ముహూర్తం చూసుకుంటున్నాయా అనిపిస్తోంది. ఇంకా రైతులను ఊరిస్తూనే ఉన్నాయి. ఈ నెల 6న కేరళలో రుతుపవనాలు ప్రవేశించినా ప్రతికూల పరిస్థితుల వల్ల ఇతర ప్రాంతాలకు విస్తరించడంలో ఆలస్యమైంది. దీనికి తోడు ఉత్తర భారతదేశం నుంచి వాయువ్య దిశగా వస్తున్న గాల్పులతో కోస్తాంధ్ర ప్రజలు కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. మరో 2 రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయంటున్నారు వాతావరణ నిపుణులు. 4 రోజుల్లో 2 రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ శాటిలైట్ పిక్చర్లో కూడా క్లౌడ్ యాక్టివిటీ కూడా చాలా మట్టుకు బే ఆఫ్ బెంగాల్ తూర్పు తీరానికి షిఫ్ట్ అయిపోయి ఉంది. అది కూడా ఒక కారణం, ఈ మాన్సూన్ ఆన్సెట్ అవ్వకపోవడానికి కారణం అని నేను చెప్తాను. ఇంకొక 2-3 రోజులు కొంచెం వేచి చూడాల్సి ఉంది మనం ఇంకా ఈ నైరుతి ఋతుపవనాలు రావడానికి. ఏదేమైనప్పటికీ ఈ ఏడాది కొంచెం ఆంధ్రాకి కొంచెం బాగా ఎక్కువ డెఫిషిట్ రెయిన్ఫాల్ అని నా అభిప్రాయం. మరోవైపు వర్షం కోసం ఆశగా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు అన్నదాతలు. దుక్కి దున్ని తొలకరి చినుకుల కోసం నిరీక్షిస్తున్నారు.